హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఎల్ఎం బ్లాగ్స్. మీరు ఇల్లు కట్టించుకుంటున్నారా? అయితే మంచి వర్కర్స్తోనైతే కట్టించుకోవాలి. ఎందుకంటే ప్లంబింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఏంటంటే ప్లంబింగ్ వర్క్ ఒకటి, ఎలక్ట్రీషియన్ వర్క్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఇల్లుకు. అది రెండు బాగుంటే మాత్రం ఇల్లు అయితే బాగుంటుంది, తర్వాత సఫర్ కాకుండా ఉంటుంది. సో మనం ప్లంబింగ్ వర్క్ గురించి అయితే మాట్లాడినట్టయితే, ప్లంబింగ్ వర్క్ వచ్చేసి మనం స్లాబ్లో కానీ కన్సిల్ కావద్దు, బయట అవుట్ సైడ్ లైన్స్ స్లాబ్ లోపల వేసిన ఫ్లోరింగ్ లోపల వేస్తే మాత్రం చాలా లీకేజ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ లీకేజ్ అయినా కానీ మనకు కనిపించవు సరిగా. అట్లనే సేమ్ ఒక వర్క్ అయితే మనకు వచ్చింది. మీరు వీడియో పెడతా చూడండి, వీడియో అయితే చూడండి, మీకు అర్థమవుతుంది స్లాబ్లు వేస్తే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో. సో నా సజెషన్ ఏంటంటే, మీరు వర్క్ చేయించుకునేటప్పుడు డబ్బులు తక్కువ అని కాకుండా మంచి వర్కర్ని ఎంచుకొని చేసుకుంటే మీకు బాగుంటుందని నా సజెషన్. మనకైతే ఒక వర్క్ వచ్చింది. ఇది ఏమైందంటే, ఇక్కడ వాటర్ దీని నుండి వస్తున్నాయి. ఈ వాటర్ ఎందుకు వస్తున్నాయి అని వాళ్ళకి ఇట్లా అర్థం కాలేదు. ఇది ఎందుకు అయిందో చూపిస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ నుంచి అవుట్లెట్ కిందికి వచ్చినాయండి. ఇక్కడ ఈ పైప్ వచ్చింది కదా, ఇక్కడ కట్ చేసేసి డమ్మీ వేసేసిన. ఈ లైన్ ఏం చేసిండంటే, ఇక్కడ లైన్ మొత్తం ఫ్లోరింగ్లకి తీసి ఇక్కడ కిచెన్లోకి ఇచ్చేసిండు. ఇక్కడ నుండి ఫ్లోరింగ్ లోపల వేసేసి ఇక్కడ లీకేజ్ ఉన్నది. ఫ్లోరింగ్ మొత్తం ఇక్కడ ఇది మొత్తం లీక్ అయ్యి, అసలు ఇంకోటి ఏంటంటే కింద బెడ్రూమ్లోకి ఇట్లా లీక్ అవుతుంది. ఫాల్ సీలింగ్ ఇట్లా ఆల్రెడీ ఖరాబ్ అయిపోయింది, మొత్తం స్లాబ్ మొత్తం నానిపోయింది. ఒక 1 month అవుతుందంట. వేరే ప్లంబర్ వచ్చిండు, అతను ఇట్లా లీక్ అవుతుందని చెప్తే, ఇది కిచెన్లో ఇక్కడైతే బాగానే ఉంది. సో మనకు లోపల ఎక్కడైందో అసలు లోపల పైప్ పలిగినట్టుంది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి లైన్ అయితే తీసేస్తున్నాము మేము. ఈ కింద ఫ్లోరింగ్ల నుంచి అయితే వేయొద్దు. మీరు ఇల్లు కొత్తగా అయితే కట్టించుకున్న వాళ్ళైనా కానీ ఎవరైనా ఇది ఒకటైతే చూసుకోవాలి. ఫ్లోరింగ్లకి ఎలాంటి ప్లంబింగ్ పైపులు అయితే వేయొద్దు. సో మనకు బయట సైడ్ నుండి వేసుకుంటే మనకు రిపేర్ చేసుకుని ఇట్లా ఈజీగా ఉంటుంది. దానివల్ల స్లాబ్ ఖరాబ్ అవుతుంది, మనకు అర్థం కాదు. మొత్తం స్లాబ్ మొత్తం పచ్చి అయిన తర్వాత మొత్తం బయటకు నీళ్ళు అయితే చెమ్మ అయితే రావడం జరుగుతుంది. అప్పటి వరకు లోపల రాడ్స్ అవన్నీ ఖరాబ్ అవుతాయి. సో ఇప్పుడు వర్క్ అయితే బయట నుండి అయితే ఇస్తున్నాం కనెక్షన్లు. ఫ్లోరింగ్లో వాటర్ పైపులు వేస్తే వచ్చే సమస్యలు ప్రతి ఇంటి యజమాని తెలుసుకోవాల్సిన విషయం ఇది. చాలామంది ఇల్లు కట్టేటప్పుడు లేదా రీమోడలింగ్ చేసేటప్పుడు వాటర్ పైప్లను ఫ్లోరింగ్ కింద వేస్తారు. చూడటానికి అది చాలా నీట్గా అయితే కనిపిస్తుంది, గోడల్లోకి వెళ్ళిపోతుంది, గోడల బయటకు అయితే కనిపించవు. కానీ భవిష్యత్తులో ఇది పెద్ద సమస్యగా అయితే కారణం అవుతుంది. ఈ ఫ్లోరింగ్ వాటర్ పైప్స్ వేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఇప్పుడు ఎట్లా వేయాలి, ఎప్పుడు ఎలా చేయకూడదు, వాటికి సరైన పరిష్కారాలు ఏంటి అని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మొదటిగా అయితే పైపులు చాలా నాణ్యతమైనవి అయితే ముఖ్యం, క్వాలిటీ అయితే ముఖ్యం. తక్కువ క్వాలిటీ పైపులు ఉపయోగిస్తే కొంతకాలానికి లీకేజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫ్లోరింగ్ కింద లీకేజ్ వస్తే బయట వెంటనే కనిపించదు, నీరు నెమ్మదిగా కిందికి వెళ్ళి ఫ్లోర్ మొత్తం తడిగా మారుతుంది. రెండవ సమస్య ఏంటంటే, లీకేజీని గుర్తించడం చాలా కష్టం. గోడల వైపు ఉంటే లీక్ ఎక్కడ ఉందో వెంటనే తెలుస్తుంది, కానీ ఫ్లోరింగ్ కింద ఉంటే ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి ప్రత్యేక పరీక్షలు అయితే చేయాల్సి వస్తుంది. దీనివల్ల సమయము, డబ్బు రెండూ ఖర్చు అవుతాయి. ఈ మూడవ సమస్య ఏంటంటే, ఫ్లోరింగ్ పాడవడం వైపు పగిలితే నీరు టైల్స్ కింద చేరి టైల్స్ ఊడిపోవడం, పలిగిపోవడం లేదా పైకి లేవడం జరుగుతుంది. తిరిగి ఫ్లోరింగ్ వేయించాలంటే మంచి ఖర్చు అయితే అవుతుంది మళ్ళా. నాలుగవ సమస్య ఏంటంటే, గోడల్లో తడి వస్తే ఫ్లోరింగ్ కింద నీరు ఎక్కువ ఉండిపోతే గోడలకు తేమ చేరుతుంది. తర్వాత పెయింటింగ్ ఊడిపోవడం, బూజు రావడం, ఇంట్లో దుర్వాసన రావడం అయితే జరుగుతుంది. ఈ ఐదవ సమస్య ఏంటంటే, నీటి వృధా. చిన్న లీకేజ్ అయినా కానీ రోజుకు 100 లీటర్లు అయితే వృధా కావచ్చు. దీని బిల్లు కూడా ఎక్కువనే పెరుగుతుంది. ఇంకోటి ఆరవ సమస్య ఏంటంటే, ఇంటి నిర్మాణంపై ప్రభావం. చాలా పాటు లీకేజ్ ఉంటే కాంక్రీట్ బలహీనత
పడడం అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఈ సమస్య ఎక్కువ కనిపిస్తుంది. అందుకే పైపులు వేయించే ముందు మంచి బ్రాండ్కి చెందిన నాణ్యతమైన పైపులు మాత్రమే ఉపయోగించాలి. అనుభవం ఉన్న ప్లంబర్తో మాత్రం పని చేయించుకోవాలి. పైపులు వేసిన తర్వాత తప్పనిసరిగా ప్రెషర్ టెస్ట్ చేయాలి. ఈ టెస్ట్లో లీకేజ్ ఉందా లేదా అయితే ముందుగా తెలుస్తుంది. టెస్ట్ చేయకుండానే ఫ్లోరింగ్ వేయడం చాలా పెద్ద తప్పు. అలాగే పైపులు జాయింట్ తగ్గించడం, మంచి జాయింట్లు ఎక్కువ ఉంటే లీకేజ్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. పైపులు వేసే సమయంలో వాటి అవుట్లెట్ను ఫోటోలు తీసి లేదా డ్రాయింగ్ రూపంలో సేవ్ చేసుకోవడం భవిష్యత్తులో డ్రిల్లింగ్ లేదా రిపేర్ పనుల సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది ఖర్చు తగ్గించడానికి తక్కువ నాణ్యత గల మెటీరియల్ ఉపయోగిస్తారు. కానీ ఆ ప్రారంభంలో ఆదా చేసిన కొద్దిపాటి డబ్బు తర్వాత రిపేర్లకు ఎన్నో ఖర్చు అయితే పెట్టిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే భవిష్యత్తులో ఫ్లోరింగ్ మార్పులు చేయాలనుకున్నా లేదా కొత్త పనులు చేయాలనుకున్నా కానీ పైపులు ఎక్కడున్నాయో తెలియక వాటిని నష్టం జరిగే ప్రమాదం అయితే ఉంటుంది చూసుకోకుండా కొడితే మాత్రం. అందుకే ఇంటి నిర్మాణంలో మొదటి నుంచే ప్లానింగ్ చాలా అవసరం. మంచి మెటీరియల్, సరైన ఇన్స్టాలేషన్, ప్రెషర్ టెస్టింగ్ అనుభవం ఉన్న ప్లంబర్తో అయితే ఈ 4 విషయాలు పాటిస్తే మాత్రం సమస్యలు ముందుగానే నివారించవచ్చు. ముందుగా ముగింపుగా ఒక మాట, ఫ్లోరింగ్లో వాటర్ పైపులు వేయడం తప్పు కాదు, కానీ సరైన విధానం పాటించడం అయితే చాలా ముఖ్యం. భవిష్యత్తులో లీకేజీలు, తేమ, ఫ్లోరింగ్ డ్యామేజ్, అదనపు ఖర్చులు వంటి ఎన్నో సమస్యలు అయితే ఎదురవుతాయి. కాబట్టి మంచి నాణ్యత గల పైపులు అయితే వాడాలి. పని పూర్తయ్యే ముందు అన్ని టెస్టులు చేసి తర్వాత ఫ్లోరింగ్ లోపల వేయించడం అయితే మంచిది. ఒక్కసారి అయితే ఊహించండి, మీరు కొత్తగా ఇల్లు కట్టిర్రు అనుకో, మంచి టైల్స్ వేసిర్రు, అన్ని పనులు మంచిగా పూర్తయినాయి. కానీ కొన్ని నెలల తర్వాత 1-2 సంవత్సరాల తర్వాత ఇంట్లో కొన్ని చోట్ల టైల్స్ కానీ గోడలు కానీ తడిగా కనిపించడం ప్రారంభమవుతుంది. మొదట్లో అది చిన్న సమస్యలాగా అనిపిస్తుంది, కానీ గడిచే కొద్దీ తేమ పెరిగి గోడలపైన పెయింటింగ్ ఊడిపోవడం మొదలవుతుంది. చివరకు కారణం తెలుసుకుంటే ఫ్లోరింగ్ కింద ఉన్న వాటర్ పైపు లీక్ అవుతుందని తెలుస్తుంది. ఇప్పుడు పనుల సమస్య మొదలవుతుంది. లీక్ ఎక్కడ ఉందో కనిపెట్టడానికి మొత్తం ఫ్లోర్ను పరీక్షించాలి. కొన్నిసార్లు టైల్స్ కూడా పగలగొట్టాల్సి వస్తుంది. దీంతో కొత్తగా వేసిన ఫ్లోరింగ్ దెబ్బతింటుంది. రిపేర్ ఖర్చులు కూడా చాలా ఎక్కువ అవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్లోరింగ్ కింద ఉన్న లీకేజ్ వెంటనే కనిపించదు. చాలాసార్లు నెలల తరబడి నీరు కారుతూనే ఉంటుంది. ఈ సమయంలో నీరు కాంక్రీట్తో చేరి వంటి నిర్మాణం పైన కూడా ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మొదటగా నాణ్యమైన పైపులు, మంచి క్వాలిటీ మాత్రమే ఉపయోగించాలి. మార్కెట్లో తక్కువ ధరకు దొరికే పైపులు కొనడం కంటే మంచి బ్రాండ్కి చెందిన పైపులు వాడటం చాలా మంచిది. పైపు నాణ్యత బాగుంటే సంవత్సరాల పాటు సమస్యలు అయితే వచ్చే అవకాశం చాలా మటుకు తగ్గుతుంది. పైపులు జాయింట్లు అవసరమైన చోట్ల మాత్రమే ఉండాలి. ఎక్కువ పడితే ఎక్కడ పడితే అక్కడ జాయింట్లు వేయడం అయితే అది కరెక్ట్ కాదు. ప్రతి జాయింట్కి ఒక రిస్క్ పాయింట్ లాంటిదే. కాబట్టి వీలైనంత వరకు మనం ఎక్కువ పైపు లెంతులు పెట్టి పనిచేయడం అయితే చాలా ముఖ్యం. పైపులు వేసిన వెంటనే ప్రెషర్ టెస్ట్ కూడా చాలా అవసరం. ఈ పరీక్షలో పైపులు సరైన స్థితిలో ఉన్నాయా లేదా, ఎక్కడైనా లీక్ ఉందా అనే విషయం ముందుగానే తెలుస్తుంది. ఈ టెస్ట్ చేయకుండా ఫ్లోరింగ్లో వేయడం అంటే తర్వాత సమస్యలకు ఆహ్వానం పలికినట్టే. ఇంకో మంచి అలవాటు ఏంటంటే ఫ్లోరింగ్లో పైపులు వేయకముందు పైపులు అవుట్లెట్ సంబంధించిన ఫోటోలు తీసి వీడియో తీసి పెట్టుకుంటే మాత్రం ఫ్యూచర్లో మనకి ఏమైనా లీకేజీ వచ్చినప్పుడు అది చూసుకొని చేసుకుంటే మాత్రం మనకు ఈజీగా ఉంటుంది. ఇంటి యజమాని చాలామంది ఒక తప్పు చేస్తారు. మొదట్లో కొంచెం పైసలు తక్కువ అవుతుందని ఆదా చేయాలనే ఉద్దేశంతో మెటీరియల్ అయితే నాణ్యత తగ్గిస్తారు. నార్మల్ క్వాలిటీ తెచ్చి మొత్తానికైతే రేట్లు తక్కువనే వాడే అవకాశం ఉంది. అట్లా వాడితే మాత్రం చాలా తప్పు చేసినట్టే. ఇప్పుడు మనం ఎంత సేవ్ చేస్తామో మెటీరియల్ మీద అంతకంటే ఎక్కువ ఖర్చు వస్తుంది తర్వాత. అదైతే ముందుగా అయితే చూసుకోవాల్సిందే. కాబట్టి ఇంటి నిర్మాణంలో తొందరపడకుండా ప్రతి దిశను జాగ్రత్త పూర్తి చేయాలి. మంచి ప్లంబర్ను ఎంపిక చేసుకొని మంచి క్వాలిటీ మెటీరియల్ ఉపయోగిస్తే ప్రతి టెస్ట్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఫ్లోరింగ్ వేయాలి. అది ఇట్లా అవసరమైతే ఫ్లోరింగ్లో వేయాల్సి వస్తేనే వేయాలి. అంతకుమించి ఫ్లోరింగ్లో ఎట్లా పడితే అట్లా వేసేసి బాత్రూంలో కానీ ఫ్లోరింగ్ బయట కానీ ఎక్కడైనా కానీ కావాలని అట్లా వేసేస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఓనర్కు ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకు మార్కెట్లో పేరు ఉండదు. ఎట్లా పడితే అట్లయితే చేయడం అయితే కరెక్ట్ కాదు. సో
ఈ సమాచారం మీకు ముందుగానే ఎందుకు ఇస్తున్నా అంటే, నేను ఒక వర్క్ చేసిన, ఈ వర్క్ మీరు చూస్తున్న వీడియో అనేది తను చేసేసి తన పని తను చేసేసుకొని అయితే వెళ్ళిపోయాడు ప్లంబరు. సో తర్వాత రెస్పాండ్ కాలేదు తను, మళ్ళీ ఓనర్ వాళ్ళు పిలిచిర్రు. సో నేను తర్వాత ఒక ముగ్గురిని అయితే కన్సల్ట్ అయ్యారంట. వాళ్ళు వచ్చి వైట్ సిమెంట్ పెట్టేసిపోయారు, వాళ్ళకి అర్థం కాలేదు ఆ లీకేజ్ ఇట్లా ఎక్కడుందో. సో లాస్ట్కి అయితే నా దగ్గర దాకా వచ్చింది విషయం. సో నేను వెళ్ళి చూసేసరికి కింద గుమ్మం నుంచి అయితే వాటర్ రావడం అయితే జరుగుతుంది. అది చాలాసేపు టైం పట్టింది తెలుసుకోనికి. సో కింద ఫ్లోరింగ్లకే నేను పైప్ వేసిరని చెప్పిండు ఓనరు. అది చూసేసరికి కింద డ్యామేజ్ అయింది ఆల్రెడీ ఫ్లోరింగ్లో. కింద ఫ్లోర్లో బెడ్రూమ్లో మొత్తం పాల్ సీలింగ్ ఖరాబ్ అయిపోయి ఊడిపోయింది. సో అప్పటికి 1.5 మంత్ అవుతుందంట ఈ లీకేజ్ రావడం. కాకపోతే మన గుమ్మం నుంచి మొత్తం చిన్న డ్రాప్స్, చిన్న ఫ్లో అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ స్లాబ్ మొత్తం నానిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.